సుకుమారులు, కోమలాంగులు అన్న పదాలు అన్ని సందర్భాల్లో చెల్లవు కూడా. కొన్ని చోట్ల ఆడవాళ్లనే మగరాయిళ్లు అనాల్సి వస్తుంది. ఆడవాళ్లు కదా అని చూసి చూడనట్లు పోతే వాళ్లు చేస్తున్న అఘాయిత్యాలు అన్ని ఇన్ని కావు. ఒక్కో చోట మగాన్నే లైంగికంగా వేస్తున్నారు. అలాంటి సందర్భాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఎస్ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి ఓనర్ కూతురైన సిల్క్ షకీలా నా క్లయింట్ మీద కన్నేసి కాళ్ళు చేతులు కూడా వేద్దామని తన రూమ్కు వెళ్ళింది. తను ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో బలవంతంగా ఒక మగాడిని కూడా చూడకుండా మానభంగం చేయడానికి ప్రయత్నించిందండి. ఆడాళ్లే కాదు, కొన్ని సందర్భాల్లో మగాళ్లకు కూడా రక్షణ లేదు. ఒక్కోసారి వాళ్లకు లైంగిక వేధింపులు తప్పటం లేదు. మగాడితో సమానంగా మేము పనిచేయగలమని చెప్పుకుంటున్న కొంతమంది ఆడాళ్లు మగాళ్లను పనిచేసుకోనివ్వటం లేదు. ముఖ్యంగా ఆఫీసుల్లో మగాళ్లపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం వింటే చాలా మంది ఆడాళ్లు మగాళ్లు నవ్వుకుంటారు. కానీ ఇది చాలా సీరియస్ విషయం. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు? బెడ్రూమ్ లో పదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా ఇండియాలో మగాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు 7 నగరాల్లో చేసిన సర్వేలో తేలింది. బెంగళూరులో అయితే 51% మంది మగాళ్లు తాము వేధింపులను భరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో 31%, హైదరాబాద్ ఆఫీసుల్లో 28% మంది లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. మొత్తం మీద ఈ 7 నగరాల్లో 38% మంది పైకి చెప్పుకోలేని నరకం అనుభవిస్తున్నట్టు చెబుతున్నారు. లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేగాని నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్నం తీసుకురాలేదు, నన్ను చంపేస్తున్నారు. ఓ సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. బావగారు, అన్నయ్య గారు. ఆడాళ్లలాగే మగాళ్లు సెక్సువల్ హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నా ఎవరూ రిపోర్ట్ చేయకపోవటానికి కారణం మన సమాజంలో ఇలాంటివి నమ్మకపోవటం. చెప్పినా నవ్వుతారనే భయం. అదే అమెరికాలో అయితే ఏకంగా కేసులు కూడా పెట్టేస్తారు. యుఎస్ లో ఏటా కనీసం 2200 మంది మగాళ్లు తాము ఆడాళ్ల చేతిలో నలిగిపోతున్నామంటూ ఫిర్యాదు చేస్తున్నారట. నిదురబో నాసక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా, జో జో జో. సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు గాని నువ్వు సరిగ్గా నొక్కు. ఎంతో మంది ఆడాళ్లు మగాళ్ల టైపట్టుకు లాగిన సందర్భాలున్నాయి. చాలా బలవంతంగా ఆడాళ్ల నుంచి తప్పించుకు పారిపోయిన మగాళ్ల కథలున్నాయి. అంతెందుకు, మగాణ్ణి లేదా మొగుణ్ణి కట్టేసి రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి దారుణాల్లో ఎందరో మగాళ్లు తనువు చాలించారు కూడా. పుట్టిన రేపుల పిచ్చి,